2 రోజుల నుంచి చెప్తానే కదా నాన్న, చూడు నాన్న ఎట్లా పోయింది, జుప్పులన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కుట్టిస్తా తల్లి. నువ్వు కుడుతూనే ఉండదు, పోతూనే ఉండదు. కొత్తది కొనేచ్చు కదా నాన్న. కొత్తదా? ఒక 2 రోజులు పని జరుపుకో తల్లి, ఆదివారం బత్త వస్తేనే కొనిస్తా. అంటే నేను అప్పటి వరకు స్కూల్ పోద్దా నాన్న చెప్పు. 2 రోజులే కదా తల్లి. నా బాధ నీకు అర్థం కాలేదు. నువ్వు కొత్త బ్యాగ్ కొనిచ్చే వరకు నేను స్కూల్ పోను. తల్లి తల్లి, అరే ఇది చాలా పోయింది, కొత్తది కొనిస్తామంటే డబ్బులు లేవు. తల్లి ఇక్కడ రా తల్లి. ఏంది నాన్న ఇది? నీకోసం బ్యాగ్ చేసా తల్లి. ఉంటేదంటావా ఇది? ఎందుకు ఉండదు, పట్టేసుకో తల్లి. అయ్ భలే ఉంది తల్లి, నచ్చిందా నీకే? ఎట్లెట్లో ఉంది నాన్న? ఏం కాదు సర్లే పదా, నీకు టైం అవుతుంది. బ్యాగ్ తెచ్చుకోకుండా ఏదో డబ్బా తెచ్చుకున్నావు. నా బ్యాగ్ అంతా చినిపోయింది, అందుకే మా నాన్న ఇట్లా వేసి ఇచ్చినాడు. అయ్యా కొనుక్కొచ్చు కదా, దేనికంత కకృతి కాదే, మా నాన్న దగ్గర బ్యాగ్ కొనిచ్చే డబ్బులు లేవు. అయ్యో అవునా, సారీ అన్నందుకు. పర్లేదులే, మా నాన్న కష్టాలు ఎప్పుడు తిడతాయో ఏంటో. సర్లే బాయ్ చిన్ని. బాయ్ హనీ. ఏమైంది తల్లి, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదులే నాన్న. అవును, ఆ పిల్ల ఏంది డబ్బా వేసుకుంది బ్యాగ్ వేసుకోకుండా? దాని గురించి ఆలోచిస్తాను నాన్న. ఏమైంది తల్లి? పాపం నాన్న, వాళ్ళ నాన్న దగ్గర బ్యాగ్ కొనిచ్చే డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాను నాన్న. అయ్యో అవునా? హెల్ప్ చేయాలని ఉంది, కానీ మన పరిస్థితి కూడా బాగాలేదు నాన్న. ఏం చేయాలో అర్థం కావటం లేదు నాన్న. ఏం కాదులే తల్లి, నీ మనసులో హెల్ప్ చేయాలని ఆలోచించు చూడు. ఆ ఆలోచన చాలా గొప్పది, మన దగ్గర ఎంత ఉంటే అంతలో హెల్ప్ చేద్దాం. చిన్ని, అరే ఇక్కడే ఉన్నావా? ఏంది హనీ అది? ఏంది తల్లి అది? అంకుల్ మీరేమనుకోరంటే ఒక మాట చెప్పనా? ఏంటి తల్లి? ఏం లేదు అంకుల్, నాకు సరిపోలేండి బట్టలు అలానే ఒక బ్యాగ్ ఉంటే చిన్ని కోసం తెచ్చాను అంకుల్. అయ్యో ఎందుకు తల్లి, 2 రోజుల తర్వాత నేను కొనిస్తాను కదా. ఏం కాదులే అంకుల్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, దీంతో ఒక 3 నెలలు పని జరుపుకోవచ్చు అంకుల్. ప్లీజ్ అంకుల్, చిన్ని ఆ డబ్బా బ్యాగ్ వేసుకోవస్తుంటే నేను చూడలేకపోతున్నాను. సర్లే తల్లి, నీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ హనీ. మనలో మన థ్యాంక్స్ ఎందుకు లేదు, రేపటి నుంచి ఆ డబ్బా బ్యాగ్ వేసుకురాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకో.